ఉప్పల్ స్టేడియానికి న్యూ ఇయర్ ఎఫెక్ట్ తగిలింది. న్యూ ఇయర్ వేడుకలకు స్టేడియాన్ని ఈవెంట్ కి తీసుకున్న నెటిజన్లు ఎక్కడి చెత్తను అక్కడే వదిలేశారు. సో ఓపెన్ జిమ్ లో మద్యం బాటిల్స్ పడేశారు. ఈవెంట్ సిబ్బందికి చెత్త తీయాలని ఆదేశించినా పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఉప్పల్ స్టేడియానికి కొత్త సంవత్సరం చెత్త చెదారంతో మొదలైందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇండోర్ స్టేడియంలో నిన్న న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. అయితే ఈ ఇండోర్ స్టేడియంలో న్యూ ఇయర్ వేడుకలు జరిపిన తర్వాత నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అంతా ఈ ప్రాంగణం అంతా చిందరవందరగా చేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఉదయమే వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో నిన్న 31st నైట్ ఇక్కడ ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారో ఇక్కడ లిక్కర్ అదేవిధంగా ఇదంతా కూడా డ్యాన్స్లతో అంతా మారుమోగిపోయింది. స్టేడియం అంతా మనం చూడవచ్చు ఒకసారి స్టేడియంలో. సో అక్కడే ఇక్కడ అంత చిందరవందరగా కూడా ఉంది. ఇక్కడ ఉదయం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఆల్రెడీ మధ్యాహ్నం కూడా దాటిపోయింది. ఎక్కడంతా కూడా అక్కడే ఉంది. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎట్లా ఉందో అని ఇక్కడ స్టేడియంలో. సో కనీసం ఇక్కడ కాలు పెట్టరాకుండా కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ చైర్లు కానివచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇతర ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఎవరైతే నిర్వాహకులకు అక్కడ పార్టీ ఇక్కడ ఈవెంట్ చేశారు. ఈవెంట్ చేసిన తర్వాత సో దీన్ని కనీసం ఇక్కడ తిన్న పదార్థాలు కావచ్చు, ఈ ప్లేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే ఈ స్టేడియంలోనే వేసి స్టేడియాన్ని అయితే అంత అసలు ఇక్కడ కనీసం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనకి ఇక్కడ ఇక బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఇక్కడ లిక్కర్ బాటిల్స్ కావచ్చు, అవన్నీ కూడా స్టేడియంలో అట్లాగే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి ఎవరైతే వాకింగ్ కోసం వచ్చారో అదేవిధంగా ఇండోర్ స్టేడియంకి వచ్చారో వాళ్ళందరూ కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా కనీసం దీన్ని క్లీన్ చేపియాలి అని చెప్పి కూడా ఇంకా కూడా అధికారులు ఆలోచించకపోవడం శోచనీయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 31st డిసెంబర్ సందర్భంగా వేడుకలు నిర్వహించిన నిర్వాహకులు క్లీన్ చేయాలనే మాత్రం అయితే మర్చిపోయినట్టుగా అయితే మనకు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా క్లీన్ చేసిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. సో స్టేడియంలో మనం చూస్తూ ఉన్నాము ఈ ప్యాకెట్స్ కానివచ్చు, ప్లాస్టిక్ పేపర్లు కానివచ్చు, బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు, ఈ మందు సీసాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టేడియంలో ఎక్కడికక్కడే కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇవన్నిటిని కూడా అధికారులు ఎప్పుడు క్లీన్ చేపిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సో అధికారులు ఇప్పటి వరకు కూడా దీనిపై ఇంకా కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే పొద్దున్నే వీటినన్నింటినీ కూడా క్లీన్ చేయించవలసిన అధికారులు మాత్రం ఇంకా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా ఉన్నారు. స్టేడియం అంతా కూడా ఇండోర్ స్టేడియం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దీన్ని వెంటనే అధికారులు అయితే దీన్ని క్లీన్ చేయించి ఇక్కడికి ఇండోర్ స్టేడియంకు వచ్చే వారికి పాదచారులు కావచ్చు, ఎవరైతే ఇక్కడికి వాకింగ్ కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళైతే కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్, హైదరాబాద్.